నమస్తే, వెల్కమ్ టు వేద ఛానల్. ఈరోజు మనం టమాటా రైస్ ఎలా చేయాలో చూద్దాం. ఇంట్లో ఏం తినాలనిపించినప్పుడు నోటికి రుచిగా ఇలా టమాటా రైస్ చేయండి, చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక 4 టమాటాలు తీసుకొని మంచిగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికినాక చల్లటి నీళ్ళల్లో వేసుకోవాలి. టమాటాలు చల్లారినాక పొట్టు తీసుకొని మిక్సీ జార్లో వేసుకుందాము. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న 4 కాజు, 2 లవంగాలు, 1 ఇలాచి, దాల్చిన చెక్క వేసి మంచిగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని ఇందులో ఒక పావుడ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక బగారా మసాలా ఏమైతే ఉన్నాయో అవన్నీ ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుందాం. సో ఇవి ఫ్రై అయిపోయాక ఇందులో ఒక 4 పచ్చిమిర్చి అలాగే ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇందులో కొత్తిమీర, పుదీనా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం, 1 స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకుందాం. తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ ఇందులో వేసి కలుపుకుందాం. ఇది 2 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత అలాగే ఇందులో 2 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, అలాగే 2 స్పూన్ ధనియా పొడి వేసుకొని అలాగే పెరుగు వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 3 మినిట్స్ ఇది ఉడకనియాలి. ఇప్పుడు ఇలా ఉడికిపోయింది, చూసారు కదా అండి. ఇలా నూనె పైకి తేలిందంటే ఇది మంచిగా ఉడికిందని. ఇప్పుడు తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసుకొని అంతా కలుపుకుందాం. నేను నార్మల్ రైస్ తీసుకున్నానండి, మీరు కావాలంటే బాస్మతి రైస్ వేసుకోవచ్చు. చూసారు కదండి ఎంత మంచిగా ఉడికిందో. ఇప్పుడు మనం ఇందులో సరిపడా వాటర్ వేసుకుందాం. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని మనం ఇక్కడ సాల్ట్ అడ్జస్ట్మెంట్ ఏమన్నా ఉంటే మీరు ఇక్కడ సాల్ట్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఇందులో కొత్తిమీర, పుదీనా వేసుకొని మూత పెట్టుకుందాం. చూసారు కదండి ఎలా మంచిగా ఉడుకుతుందో. ఇలా అన్నం అంతా ఉడికినాక అన్నం అంతా దగ్గర పడాలండి. దగ్గర పడ్డాక మనం ఒక 5 to 8 మినిట్స్ అన్నం ఉమ్మగిల్లనిస్తే మంచిగా మనకి ఎంతో టేస్టీ అయిన టమాటా రైస్ రెడీ అండి. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో రైస్. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. మరిన్ని మంచి టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.